నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇక ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఒక 17 తారీఖుల కల్లా, ఇంచుమించుగా ఒక వారం కల్లా లోపే శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. మరి ఆ సమావేశాలకి జగన్ గారు మొట్టమొదటిసారిగా అటెండ్ అవుతారా, అవ్వరా? జగన్ గారే చెప్పాలి, మనమేట చెప్తాం. కానీ ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా సరే గౌరవించాలి. ఫస్ట్ మనము ప్రజాస్వామ్యం అనే ఒక బలమైన వ్యవస్థలో ఉన్నాము కాబట్టి ఒక మామూలు సామాన్యమైన వ్యక్తులు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఏమైనా అవుతారు. లేదా ఒక బ్రహ్మాండంగా ఒక వెలిగిన వాళ్ళు కూడా చిచ్చుగా ఓడిపోతారు. అది ఆ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఇప్పుడు మీరు ఆయన నర్సాపురం ఎంపీ గారు కేంద్ర మంత్రి అయ్యారు కదా, ఆయన ఒక సామాన్యమైన కార్యకర్తగా బీజేపీలో పనిచేశారు, మరి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పచ్చు మనం. ఒకప్పుడు నెహ్రూ గారి హయాంలో జనసంఘ్ ఎంపీగా వాజ్పేయి గారు ఒక్కరే తన గొంతును వినిపించారు. నేను ఒక్కడనే కదా, నాకు ఎవ్వరూ లేరు కదా, ఎంపీలు లేరు కదా అని ఆయన ఏమనుకోలేదు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇద్దరు గెలిచారు. ఇద్దరు గెలిచినప్పుడు ఇద్దరు ఎంపీలతో మనం అంత పెద్ద పార్లమెంటుకి ఎలా వెళ్తాము, ఏం మాట్లాడతాము, ఏం సమాధానం చెప్తాము అని అనుకుని ఉంటే ఈరోజు బీజేపీ అధికారంలోనే ఉండేది కాదు. కానీ ఆ ఇద్దరే యుద్ధం చేశారు. ఆ ఇద్దరే ప్రజా సమస్యలపైన తమ గొంతు విప్పి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు జగన్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ కక్షలు, ఈ ఎగతాళి, అవమానాలు ఇవన్నీ ఆలోచించాల్సింది కాదు. ఇవన్నీ కూడా గత అసెంబ్లీలో ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆయన గనక వారించి ఉంటే ఇంత దూరం వచ్చిండేది కాదు కథ. ఆయన ఒక మిస్టేక్ చేసేశారు. ఇష్టం వచ్చినట్లు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టి ఉండాల్సింది. ఆపండి, నోరు మూసుకోండి మీరు. ఎక్కడ పెట్టకపోగా వాళ్ళు మాట్లాడి మొత్తంగా కారణాలు ఏమైతేనేమి జనం ఈరోజు మిమ్మల్ని వద్దనుకున్నారు. దాన్ని మీరు అంగీకరించాలి, ఆమోదించాలి, మీకు వేరే దారి లేదు. ఇప్పుడు ఏమిటంటే అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో జనసేన, టీడీపీ వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత ఉన్నారు, వాళ్ళు 90% ఉన్నారు. మీరు 10% కూడా లేరు. అంటే మీరు 11 మంది అంటే 175లో మీరు 8%, 7% అనుకోవాలి మిమ్మల్ని, అంతేగా. అంటే 93% ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు సంకీర్ణంలో. అంటే బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. మరి 93% ఉన్నప్పుడు మీరు 11 మంది వెళ్ళి ప్రజా సమస్యలపైన మీరు పోరాడాలి. మీకు వేరే దారి ఏముంది? పోవలేదు అనుకోండి. పోలేదంటే జనం మీ గురించి ఏమనుకుంటారు? చూసారా, భయపడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేసరికి ఇంక ఏం మాట్లాడతారో, ఏం ఎగతాళి చేస్తారో అనుకుని జగన్ భయపడిపోయినాడు. మామూలుగా జగన్ గారి ఒక పదం ఉంది కదా, వెనకడుగు వేయను, వెనకంజ వేయను అని, మడమ తిప్పను అని ఒక డైలాగ్ ఉంది కదా. మాట తప్పను, మడమ తిప్పను అని ఒక డైలాగ్ ఉంది. సరే, ఇప్పుడు మాట సంగతి అనవసరం, కానీ మడమ తిప్పను అనే పదానికి ఆయన వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీకి పోకపోతే. అసెంబ్లీలో వెళితే ఏమవుతుందంటే ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెడతారు. ఎలా ఇబ్బంది పెడతారంటే, వాళ్ళు ఏం తిడతారో కొడతారో అనేది సంగతి కాదు, చట్టపరంగా వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా లేనప్పుడు వీళ్ళు గట్టిగా, అంటే పదే తమకు మాట్లాడడానికి అవకాశం ఇమ్మనో, తాము మాట్లాడతామనో పట్టుబట్టి అడగడానికి లేదు. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. స్పీకర్ వీళ్ళకి మైక్ ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, ఇచ్చినా కూడా చాలా రిస్ట్రిక్టెడ్ టైం ఇచ్చి కట్ చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ అసెంబ్లీ అనేదే ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కాదు కదా. చెప్పుకుంటూ వెళ్ళిపోతే అసెంబ్లీలో మీకు మాట్లాడే అవకాశం లేదని అనుకుందాం, ఉన్నా కూడా చాలా స్వల్పంగా ఉందని అనుకుందాం, మీకున్న పరిధి చాలా మినిమం అనుకుందాం. కానీ మీకు ప్రజలు ఉన్నారు కదా, బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరుంటారు? మీ గొంతును అడ్డుకునే వాళ్ళు ఎవరుంటారు? మీరు తెలుగుదేశం ఏమైతే హామీలు ఇచ్చిందో, తెలుగుదేశం ఏమైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడారో, రేపు ప్రమాణ స్వీకారం అప్పుడు మాట్లాడారో, లేదంటే మేనిఫెస్టోలో ఏం చెప్పారో, ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారో వాటిని అమలు చేయమని అడగండి. వాటి అమలులో లోపాలు, వైఫల్యాలు ఉంటే వాటిని నిలదీయండి. అంతేకాకుండా ఇప్పుడు మీరు 11 మంది ఎవరి ప్రతినిధులు? మీకు ఒక 38% పైగా ఓట్ బ్యాంక్ ఉంది ఈరోజు లెక్కల ప్రకారం.
అంటే ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ మినిమం కొన్ని వేల మంది ఉన్నారు మీ వెంట. అంటే మీ కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, మీ పార్టీలో అంటే మీ ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరి మీదైనా దాడి జరిగినా వాళ్ళ తరఫున నిలబడండి, నిలబడి న్యాయపరంగా పోరాడండి. అంతేగాని మీకు వచ్చిన అవకాశాన్ని మేము పోలేము, మేము చేయలేము అంటే ఏమవుతుందంటే ప్రజల దృష్టిలో వీళ్ళు పలచనవుతారు. ఇప్పుడు వాళ్ళు 6 హామీలు అన్నారు కదా, ఆర్టీసీ బస్సు అదైతే డబ్బులు ఖర్చు కావు కాబట్టి అమలు చేసేస్తారు. సరే, ఈ 1వ తేదీకి 7,000 రూపాయలు అరియర్స్తో సహా పింఛను వేస్తాను. అక్కడి నుంచి ఏమిటి, మొత్తం నిధులు కావాలి మనకు, ఒక్కొక్క పథకానికి నిధులు కావాలి. ఒక్కొక్క పథకానికి నిధులతో పాటు ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ఒకవైపు ఉంది, అమరావతికి నిర్మాణం చేయడం ఒకవైపు ఉంది. ఈ 2 ఉన్నాయి వాళ్ళకున్న పెద్ద మేజర్ ప్రాజెక్టులు. ఈ 2 కాకుండా మొత్తం 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది, ఉద్యోగ భృతి అనేది, మెగా డిఎస్సి అనేది అతిపెద్ద సవాళ్ళు ఉన్నాయి చంద్రబాబు గారి ప్రభుత్వం ముందు. ఈ అతిపెద్ద సవాళ్ళు ఉన్నప్పుడు వాటిని వాళ్ళు ఈవెందో బీజేపీ ప్రభుత్వం అనుకూలమైన ప్రభుత్వం అయినప్పటికీ వాటిని వాళ్ళు ఎలా పరిష్కరిస్తారు? మీకు చంద్రబాబు ప్రభుత్వంతో టగ్గు పెట్టుకోవడము, చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడము, ఆరోపించడము కాదు ఇప్పుడు మీ ముందున్న ఎజెండా. అది అయిపోయింది. దాన్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలంటే మీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. చంద్రబాబు గారిని మీరు ఏమి విమర్శించినా, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏమి మాట్లాడినా కూడా జనము కానీ ప్రజలు వీళ్ళంతా ఉంటారు, వీళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారంటే చూడండి, వాళ్ళు వచ్చి ఇంకా వారం కాలేదు, వాళ్ళు వచ్చి 4 రోజులు కాలేదు, వాళ్ళు వచ్చి 1 నెల రోజులు కాలేదు, అప్పుడే వీళ్ళు మొదలుపెట్టారు అంటారు. మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ప్రజా సమస్యలను వాళ్ళు సవ్యంగా పరిష్కరిస్తూ ఉంటే మీరు ఓకే. కానీ ఏ ప్రభుత్వము కూడా అన్ని సమస్యలను పరిష్కరించలేదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ప్రియారిటీస్ మారుతాయి. ప్రియారిటీస్ మారినప్పుడు లేదా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి పాల్పడినా, దౌర్జన్యానికి పాల్పడినా మీరు ప్రజల తరపున నిలబడండి. ఆ ప్రజలే కదా మీకు 151 సీట్లు ఇచ్చారు. ఆ ప్రజల ఇది అభిమానం కావాలనే కదా మీరు ఆంధ్రప్రదేశ్ అంతా నడిచారు. ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్ర చేసి 151 సీట్లతో గెలిచిన తర్వాత మీరు ప్రజల మధ్యకు రాకుండా పోయారు. కాబట్టి మీ వైపు నుంచి ఉన్న వైఫల్యాలు కానీ, మీ వైపు నుంచి ఉన్న తప్పులు కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకుంటే ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు ప్రజలు మనల్ని వద్దనుకున్నారు, ఎందుకు ఇంత దారుణంగా ఓడించారు అనే దాన్ని కనుక మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని ఆత్మవిమర్శ అంటారే, ఆత్మవిమర్శ చేసుకుంటే చాలా రిజల్ట్స్ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. ఈ పని చేయడం వల్లే ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్న బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. ఇద్దరికే పరిమితం అంటే మొత్తం దేశం మొత్తం మీద ఇద్దరికే పరిమితం చేశారంటే ఆ పార్టీని ఎంతగా చీకొట్టారో, వద్దనుకున్నారు జనం ఆ రోజు. మరి వద్దనుకున్న జనంతోనే మెప్పులు పొంది 3 సార్లు అధికారంలోకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారు అంటే వాళ్ళు పోరాడారు, ఏళ్ల తరబడి పోరాడారు పార్టీ బతికించుకోవడానికి. ఇప్పుడు మీ పార్టీకి వచ్చిన నష్టం ఏముంది? మీ పార్టీ ఒకసారి అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారం కోల్పోయింది. పోయినసారి 23 సీట్లతో చంద్రబాబు పోరాడలేదా? ఆయన 23 సీట్లు అనేది ఆయన మొత్తం కెరీర్ గ్రాఫ్లోనే లేదు కదా, ఎప్పుడూ లేదు కదా. అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నతనే తట్టుకొని పోరాడినాడు. మరి మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు తట్టుకొని పోరాడడానికి ఏముంది? మీకు ఇంకా వయసు ఉంది. ఆయనకన్నా 70 ఏళ్ళు పైన వచ్చేసిన ఆయన ఎండల్లో తిరిగి పోరాడి మొన్న ఎన్నికలు ప్రచారం చేశారు. మీకు ఇంకా చాలా వయసు ఉంది కదా, మీరు కుర్రవాళ్ళ కిందే లెక్కే కదా ఈ రోజుల్లో. మరి ఇంకా యువకులు కదా, మీరు పోరాడకుండా అసెంబ్లీకి మొహం చాటేసినారనుకోండి, జనం నవ్వుతారు. వెళ్తారులేండి, ముందు అవకాశాలు ఉంటాయి కదా. అంటే వెళ్ళకూడదు అనుకున్నప్పుడు రకరకాల కారణాలతో బాయ్కాట్లు చేస్తారు. ఖచ్చితంగా వెళ్ళే అవకాశమే ఉంది, వెళతారు కూడా. అట్లా ఆయన ఎందుకంటే అంత సులభంగా భయపడే టైప్ కాదు, వెళతారు. అక్కడ ఏమైనా సరే, ఎలా జరిగినా, మైక్ ఇచ్చినా ఇయ్యకపోయినా, వాకౌట్ చేసినా లేదా మార్షల్స్ వచ్చి గెంటేసినా, ఏమి చేసినా దానికి ప్రిపేర్ అయ్యే ఉంటారు. కాబట్టి ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు భయపడి పారిపోతాడని అనుకోలేదు. కానీ ఆయనకు ఒక సువర్ణ అవకాశం ఇది. రెండు అంశాల్లో ఆయన అవకాశం వచ్చింది. అందరికీ వచ్చినట్లే, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్లే, చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్లే, బీజేపీ వాళ్ళకు వచ్చినట్లే జగన్ గారికి కూడా ఒక అవకాశం వచ్చింది. ఆయన జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఓడిపోయానని ఆత్మవిమర్శ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ 11 మందితో 5 సంవత్సరాలు ఎలా యుద్ధం చేయాలి, వీళ్ళు ఇచ్చిన అలవిమాలిన హామీలు వీళ్ళు ఎలా నెరవేరుస్తారు, వీళ్ళు నెరవేర్చకపోతే ఎలా జనంలో నిలదీయాలి. ఒకవేళ నెరవేర్చారే అనుకోండి,
అప్పుడు క్రియాశీలక ప్రతిపక్షంగా ఉండాలి. అంతేగాని ప్రతిదానికి తిట్లు మొదలు పెట్టారనుకోండి, ఈ తిట్లు శాపనార్థాల వల్లే కదా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ వచ్చి ఉండేది. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎందుకు కలుషితమైంది రాజకీయ వాతావరణం అంటే వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్లు తిట్టుకోవడము, ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసుకోవడం వల్లనే కదా. ముందు ఆ డీసెన్సీ, ఆ రెస్పెక్ట్, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్, డీసెన్సీని పాటిస్తే ప్రజలు కూడా ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటారు. అది వైసీపీ నేర్చుకోవాల్సిన సూత్రము. నేర్చుకోకపోతే వాళ్ళకే నష్టం. తనకి ఒక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కనువిందైన దృశ్యం చూడబోతున్నారు. ఒకే సభలో జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘురామకృష్ణరాజు గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఇలా అంతమంది ఒకటే చోట ఒకే వేదిక మీద కనిపిస్తారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఆ డీసెన్సీ పాటిస్తారు అనే దానికి, ఇప్పుడు డీసెన్సీ అనే పదం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చిరంజీవి గారిని గెస్ట్గా పిలుస్తున్నారు. అంటే చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టి 18 మంది ఎమ్మెల్యేలు ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఒక ప్రముఖ, అంటే పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ అనే కాదు, చిరంజీవి గారికి ఆ గౌరవం ఉంది. ఒక గొప్ప నటుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక కేంద్ర మంత్రికి, మాజీ కేంద్ర మంత్రిగా ఆయనకు గౌరవం ఉంది కదా. ఆయన్ని అతిథిగా పిలిచి గౌరవించడం అనేది ఎంత బాగుంది అది వినడానికి. మీరు ఏదో టికెట్ల పెంపులో ఆయన ఏదో అవమానించారనే ఒక మచ్చ ఉంది కదా. సరే, మీరు అవమానించారో లేదో అది వేరే విషయం. పాపం ఆయన ఆ రోజు ఏదో దండం పెట్టారు, ఈయన పెట్టలేదు అనేది విమర్శ. సరే, అది వదిలేయండి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే డీసెన్సీ, ఈ డీసెన్సీనే మీరు ప్రతిపక్ష నేతగా రేపు కొనసాగిస్తే అది మీకు ముందు జనందేముంది. జనం ఇప్పుడు నిన్న జరిగింది ఈరోజు మర్చిపోతారు, ఈరోజు జరిగింది రేపు పొద్దున మర్చిపోతారు. జనం ఎప్పుడు రేపేంటి, ఎలా ఉంటుంది, రేపు ఈ నాయకులు ఎలా బిహేవ్ చేస్తారు మన పట్ల అని ఆలోచిస్తూ ఉంటారే తప్ప, వైసీపీ ఏదో తమ పట్ల అప్పుడెప్పుడో ఏదో చేసింది, అప్పుడు మనం ఓడించాము, ఇవన్నీ ఏం గుర్తుండవు వాళ్ళకి. అవే గుర్తుంటే ఈ దేశంలో ఏ ప్రతిపక్షము మళ్ళీ అధికార పక్షంగా మారదు. కాబట్టి అవన్నీ అనవసరం. ముందు ఎలా ప్రజా సమస్యలు ప్రజల దృష్టిలో ఒక దీటైన నాయకుడుగా మళ్ళీ ఓడిపోయినా ఏముంది, ఓటమి గెలుపులు ఏముంది, అందరూ ఓడతారు, అందరూ గెలుస్తారు. ఎలా ఉండాలి అనేది కనుక ఆయన ప్లాన్ చేసుకుని 5 ఏళ్లకు సరిపడా ముందుకు పోతే మళ్ళీ కూడా వైసీపీకి మంచి రోజులు వస్తాయి. ఏవైనా జరగచ్చు రాజకీయాల్లో, ఇది జరుగుతుంది, ఇది జరగదని ఎవ్వరూ ఊహించలేరు ఇప్పటి వరకు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.